కృష్ణకమలమా? ఎంత పడుతుంది ఇది? 250. ఇది ఇందా చూపించింది ఇది బ్లీడింగ్ హార్ట్ ఎంత పడుతుంది? 250. సార్ వాళ్ళు చూసిన ఒక నిమిషం. ఇది సార్ ఇది దీని పేరు పేరు ఇది పోన్టేలా? అది ఎంత పడుతుంది? వెరీ గుడ్. ఇది బీరకాయదా? కాదు కాదు, ఇదేంటంటే కృష్ణకమలంలోనే ఇంకో వెరైటీ ఇది. ఇది వచ్చి క్లెమటైస్ ఇందాక చెప్పాను కదా, బ్రౌన్ కలర్ వైట్ కలర్ ఫ్లవర్స్. క్రీపర్స్. బోగన్ క్రీపర్ ఎంత పడుతుంది? 150 పడుతుంది. ఓకే ఓకే. ఓ దీని కలర్స్ వచ్చి 7 వెరైటీస్ వస్తాయా? 1 2 రకాలు 3 4 లైట్ వచ్చి లైట్ డార్క్ ఇలా రాణి కలర్ ఉంటుంది. అది కూడా బాగుంది. ఇది ఓకే. లాస్ట్ లో పర్పుల్ లైట్ పర్పుల్, ఇది వచ్చి రాణి కలర్, వైట్ పింక్ లైట్ పింక్. ఇది అవమ్మా అవి బుషీగా వస్తాయి. క్రీపర్ కాదు ఇది వరకే క్రీపర్. అది ఎంత పడుతుంది? అవి ఉన్నాయి 600 ఉన్నాయి, 450 or 500 లో కూడా ఉంటాయి. అంటే పాట్ సైజ్. పాట్స్ బాగుంది అయితే ఇవి 150. ఇది క్రిస్మస్ ట్రీ. ఇది తూజా అంటారు, మోర్ ఫంకీ అని కూడా అంటారు. ఈ టైప్ చిన్న అయితే ఎంత పడుతుంది? 150 నుంచి ఉన్నాయి. ఇది నార్మల్, ఇది వెరిగేటెడ్. డిఫరెన్స్ ఏంది నార్మల్గా వెరిగేటెడ్కి? ఇది ఓన్లీ గ్రీన్ వస్తుంది, ఇదేంటంటే మిడిల్లో వైటిష్ గా వస్తుంది. అంటూ కడితే వస్తుంది ఎట్లా? అంటానేం కాదు, వాటిలో ఉంటాయి వెరైటీస్. ఇది అదే మొక్కది. ఇది ఇదా? ఇది క్రూటన్ అండి, హైట్ వెళ్ళదు. క్రోటన్స్ రకం ఈ టైపే. క్రోటనా దీని పేరు? క్రూటన్. ఓకే. హైట్ వెళ్ళదు. ఓకే. ఇది క్రోటన్స్ కదా? ఇవి ఎంత నుంచి వస్తాయి క్రోటన్స్లో? 370లో కూడా 70. ఓన్లీ షో కోసం ఉంటుంది. అవే మొక్క ఇది? బ్యాంబూ. ఓహో. బుషీగా వస్తుంది, సింగిల్గా హైట్ వెళ్తాయి. ఇది బుషీగా వస్తుంది. అది ఎంత పడుతుంది? ఇది 130 or 150 ఉంటుంది. ఓకే. బుషీగా ఉంటుంది. ఇది బార్డర్స్ వాడుకోవచ్చా? ఇది వచ్చి హనుమాన్ ఫలం. హనుమాన్ ఫలం ఫ్రూట్ వెరైటీ. ఒరే ఉంది మీ దగ్గర. ఎంత అవుతుంది ఇది? ఇది 200 చేంజ్ ఉంటుంది. దీంట్లో లక్ష్మణ ఫలం కూడా వస్తుంది. ఉందే 220. ఓకే. అది గ్రాస్. అది దేనికి వాడుతారు అది గ్రాస్? షో పర్పస్. ఓకే. అక్వేరియంస్లో అలా యూస్ చేస్తారు. అది కూడా క్రీపరే, క్రీమిష్ ఫ్లేవర్ వస్తుంది. ఓకే. ఈ క్రీపర్స్ బార్డర్స్ వాడుకోవచ్చా? ఇది ఫెన్సింగ్ చుట్టూ వేసుకోవచ్చు. ఇట్లా ఎన్ని వెరైటీస్ ఉంటుంది మీ దగ్గర? ఉన్నాయి, ఒక 10 వెరైటీస్ ఉన్నాయి. 1 ఎకరా స్థలంలో చేయించాలనుకోండి క్రీపర్స్ ఎంత పడుతుంది సుమారుగా? ఎకరాలోనా వేసుకోవచ్చు. 15 ప్లాంట్స్ వేసుకోవచ్చు. 15 ప్లాంట్స్ సరిపోతాయి క్రీపర్స్ కాంపౌండ్. దీని పేరు ఏం పేరమ్మా? ఇకోడియా అంటారు. ఇకోడియా. షో పర్పస్. ఇట్లా పర్పుల్ కలర్ ఫ్లవర్ వస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఎండాకాలం కదా వేసుకోవచ్చు మొక్కలు? వేసుకోవచ్చు. అంటే ఎండలకి మాడిపోతాయి కొంతమంది. క్రూటన్స్ టైప్ అయితే రఫ్గా వస్తాయి. క్రీపర్స్ లో బోగన్విల్ల సమ్మర్లోనే ఫ్లవరింగ్ బాగా వస్తుంది. సమ్మర్లోనే బాగా ఫ్లవరింగ్ బాగా వస్తుంది. రైనీ సీజన్ లో లీవ్స్ ఉంటాయి, ఫ్లవరింగ్ ఏమంటూ ఉండదు. ఓకే. సమ్మర్ లో ఫ్లవరింగ్ బాగా వస్తుంది బోగన్విల్ల. ఇప్పుడు చెప్పండి. గార్లిక్ వైన్ కూడా సీజన్, సీజన్. ఇప్పుడు ఇది అన్ సీజన్, అందుకే ఫ్లవరింగ్ లేదు. ఓకే. ఇది నాకు ఐడియా లేదు, నేను మొన్న వచ్చాయి కొత్తగా. ఇది బాగున్నాయమ్మా. ఎక్కడ నుంచి తెప్పిస్తారు? పూణే. అబ్బో, ఆల్ ఓవర్ ఇండియా నుంచి తెప్పిస్తారు మీరు? పూణే. ఇప్పుడు సార్ చైనా కూడా వెళ్ళారు. ఇది మొక్కలు తెచ్చినాక ఇండోర్. సార్ పేరు ఏం పేరు? నవీన్ రెడ్డి. ఓకే. ఈ వెరైటీస్ ఏమంటారమ్మా? లోటస్ అండి, లోటస్ వాటర్ లిల్లీస్. ఇది ఎంతకాలం వస్తాయి నాటితే? అలా ఏం లేదు, ఇప్పుడు మామూలు ప్లాంట్ ఉంది కాబట్టి పెద్ద టబ్లు వేసుకుంటే ఇంకా ఎక్స్పెండ్ అవుతాయి. చిన్న టబ్ కాబట్టి అలా. ఓకే. ఇది బోన్సాయి. ఇది ఫైకస్. బోన్సాయి కాదు, ఫైకస్సా? దీని గురించి మీకు ఐడియా ఉందా? అదేం గ్రాఫ్టెడే, ఇదేం హైట్ ఏమి ఉంటుంది. ఇది గ్రో అవుతుంటుంది, మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎంత అవుతుంది? 4.5K. దీంట్లో
4000 ఏం పేరు దీని పేరు? ఫైకస్. ఫైకసా? ఇప్పుడు అమెజాన్లో ఒకటి పెట్టారు ఇటువంటిది ఏదో లక్షల్లో ఐడియా ఉంది. ఉంటాయి మన దగ్గర కూడా ల్యాక్లో. ఎంత అవుతుంది? 1 lakhలో కూడా 1 lakh. అమెజాన్ హెడ్ ఆఫీస్లో హైదరాబాద్ ఒకటి పెట్టారు 6.5 lakh అంత అంటారు. ఇది దాసాని పూల ఇవి అందరి నుంచి వస్తాయి. కేవీఆర్ దగ్గర కూడా చూస్తుంటే మన ప్లాంట్స్ పెట్టున్నారు. ఉన్నాయా? షో పర్పస్ పెట్టున్నారు ఇలాంటి ఫైకస్. 1 lakh ప్లాంట్, డీర్స్ అవి పెట్టున్నారు. ఎక్కడ? కేవీఆర్ కాడ పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ ఉంది కదా సర్కిల్, అక్కడ పెట్టున్నారు. ఓహో, మామిడి సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి. ఇది ఫైకస్ ఇంకేం పెట్టు? ఫైకస్ నేమ్ అంటే ఆ ఫ్యామిలీస్ లో చాలా వెరైటీస్ ఉంటాయి. బీడ్స్ అంటే దాంట్లో వెరైటీయా? ఓకే ఓకే. ఇది కూడా ఫైకస్ అవన్నీ అడ్జస్ట్ ఉండేవన్నీ. ఓహో, నేను ఇవన్నీ స్టెప్స్ ఉంటాయి గ్రాఫ్టెడ్, అవన్నీ గ్రాఫ్టెడ్. నేను ఇదన్నీ దుబాయ్ ట్రీ అనుకున్నా. చూస్తామంటే దుబాయ్ ట్రీ లాగానే ఉంది. రోడ్ మీద అంతా ఇప్పుడు కార్పొరేషన్ వాళ్ళు వేస్తున్నారు. ఒక ఎకరాకి ఇట్లాంటి మొక్కలు వేసుకోండి సుమారుగా ఎంత అవుద్దాం కొటేషన్? ఎకరాకా 20 ఎడ్జెస్ట్లో అయితే 20 వేసుకోవాలి. లోపల గ్యాప్ పడుతుంది. ఇంత గ్యాప్ రౌండ్ వస్తుంది కాదు. అంటే ఎంత గ్యాప్ అంటే ఒక 10 feet 2 feet వేసుకోవచ్చా? 5 feet వేసుకోండి. 5 feet ఇవన్నీ వేసుకుంటే సరిపోతుంది. సుమారు ఒక 20 మొక్కలు వేసుకుంటే సరిపోతుంది. వాటిలో ఈ టైప్ ఏమైనా వేసుకోవచ్చు? అరటి చెట్లు కానీ సపోటా కానీ. అరటి చెట్లు అయితే గాలి వస్తే మళ్ళీ కట్ అయిపోతుంది, గాలి ఉండకూడదు ఎక్కువ. ఓపెన్ ఏరియా. ఓపెన్ ఏరియా. ఓపెన్ ఏరియాకి అరటి చెట్లు ప్రాబ్లం. ఇవైతే రెడ్ శాండిల్. ఓకే, ఎంత పడుతుందమ్మా? ఇది 80 చిన్నదైతే, ఇదైతే 250 పడుతుంది. అరటిపిల్లకైతే? అరటిపిల్లక 180 నుంచి ఉన్నాయి, 100 నుంచి కూడా. ఈ సీతాఫలం కూడా అంతే. సీతాఫలం అయితే? సీతాఫలం 150. ఈ పామ్ ట్రీస్ అయితే ఎంత పడుతుంది? పామ్ ట్రీ కదా ఇది? అది సైజుని బట్టి ఉన్నాయి. 1600. ఇదైతే ఇప్పుడు 2.5 అలా ఉంటుంది. 2000 అలా ఉంటుంది. 2000. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎన్ని ఫీట్ ఉంది? ఒక 7 feet ఉంటుందా? 8 feet ఉండొచ్చు. ఇది ఇట్లా తీసుకెళ్ళి నాటుకొని వాడుకోవచ్చా? 8 ఉంటుంది. ఇప్పుడు ఎంతకాలం మళ్ళీ గ్రో వస్తుంది? ఇది చాలా పెద్దగా అవుతాయి సార్. ఈ ట్రంక్ ఉంది కదా, సైజ్ వరకు వస్తుంది. అదే ఇప్పుడు అది కొంచెం పెద్దది కావాలంటే ఇప్పుడు నుంచి తీసుకెళ్ళి నాటామనుకోండి 6 years పడుతుందా గ్రో? చాలా పెద్దది అవ్వదు. ఇప్పుడు సమ్మర్ నాటొచ్చా తీసుకెళ్ళి? నాటొచ్చు, రఫ్ గానే వస్తుంది. ఇప్పుడు ప్లేస్ మారేస్తే చచ్చిపోతాయి కొన్ని. అలా ఏం లేదు, ఇప్పుడు బతుకుంది కాబట్టి ఆ బ్యాగ్ ఉంది కదా, రిమూవ్ చేసి మీరు ఆ డిగ్గింగ్ చేసి దాంట్లో పెట్టేసుకో, ఇబ్బంది లేదు. దానికి కావాలి సపోర్ట్ చేస్తారు మీరు? దానికి కావాలి మాకు టెక్నాలజీ, మాకు ఐడియా లేదు ఎట్లా చేయాలో, అట్లా కానీ సపోర్ట్ చేస్తారు. మేకవర్స్ ఎవరు లేరు మా దగ్గర. సార్ని అడిగితే అన్నవాళ్ళు లేరని పంపిస్తారు సజెషన్స్ చూడాలి. ఈ మొక్క ఏందమ్మా? అవి బ్యాంబూలోనే వెరైటీస్. దేనికి వాడతారు ఇది? షో పర్పస్. ఫెన్సింగ్ వాటర్ వేసుకోవచ్చు, పిలకలు వస్తాయి పక్కన. షో పర్పస్. ఇదైతే ఎంత అవుతుంది? ఇది సేల్ అయితే లేదు ప్రస్తుతం సుమారుగా 2.5 ఉంటుంది. ఆ పాండ్ దేనికమ్మా అది? ఆ పాండ్ వాటరింగ్ కానీ ప్లాంట్స్. ఎన్ని ఎకరాలు ఇదంతా సైట్? 2.5 acres. లీజ్ తీసుకున్నా కొన్నారు? ఎంత పడిందమ్మా? ఐడియా లేదు, సార్ వాళ్ళ ఫ్రెండ్. ఓకే, ఇది వామ్. ఓకే, వెరీ గుడ్. ఇట్లా వాము కానీ ఆయుర్వేదిక్ పనికి వచ్చే ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? మెడిసినల్ ప్లాంట్స్ అయితే కొన్ని అయిపోయాయి, 2 plants ఉన్నాయి. ఇదేం ప్లాంట్ అమ్మా? రణపాల అంటారు. రణపాల దేనికి వాడతారు ఇది? మెడిసిన్ టైప్, మామూలుగా కూడా తినొచ్చు. ఏమన్నా కాఫ్, ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గుతాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. సరస్వతి లీఫ్ అనేది కూడా ఉంది, అయిపోయాయి. 20 ఉన్నాయి కదా చిన్నవి, మెమరీ పవర్ కోసం. చిన్నవా? గ్రీన్, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్? గ్రీన్. ఓకే, మెమరీకి మంచిది. ఈ గడ్డిలాగా ఉండేది అది లెమన్ గ్రాస్. ఓహో, లెమన్ గ్రాస్ తింటే హెల్త్కి మంచిది అంటారు. వీట్ గ్రాస్ కూడా మంచిది, అవి కూడా అమ్ముతారు మీరు? అవి అందరి నుంచి ఉంటాయమ్మా? 50 rupees అట్లా ఉంటాయి. వెరీ గుడ్. ఈ మామిడికాయ మొక్కలు అయితే అది బోన్సాయి టైప్, అదైతే సేల్ లేదు. షుగర్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అది మామూలు వెరైటీ అయితే నాకు ఐడియా లేదు, కానీ బోన్సాయి కాబట్టి దీని ఏజ్ వచ్చి 3 years ఉంటుంది. వెరీ గుడ్. ఇది నాటే అనుకోండి ఎంతకాలం రావచ్చు ఫలం?
వస్తుందండి, ఇప్పుడు కూడా వస్తుంది. ఏదో పూత వస్తుంది కదా, వస్తుంది సీజన్ కాబట్టి వస్తుంది. ఎవ్రీ ఇయర్ వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది ఫ్రూట్. అవునా? ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టున్నారమ్మా? 3 years అయి ఉంటుంది. 3 years. మీరు జాయిన్ అయింది? నేను 3.5 months అయింది. అక్కడ వేరే బ్రాంచ్ దగ్గర ఉండింది ఇది, అక్కడ నేను తీసుకొచ్చి. అంటే నెల్లూరులో కూడా ఉంది బ్రాంచ్ వీళ్ళది. ఎక్కడుంది? మాగుంట్లో వెళ్ళే ఇప్పుడు కేవీఆర్ అండర్ బ్రిడ్జ్ ఉంది కదా, కేవీఆర్ అండర్ లెఫ్ట్ సైడ్, అండర్ బ్రిడ్జ్కి వెళ్ళక ముందే లెఫ్ట్ సైడ్ ఫుడ్ కోర్ట్ ఒకటి ఉంటుంది. ఫుడ్ కోర్ట్ పక్కన సందులోనే వెళ్ళానా? ఇటీవల చూసాను లాస్ట్ మంత్. అక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ప్లస్ ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి. ఓకే ఓకే. ఇప్పుడు ఇది తీసుకెళ్ళాలనుకోండి, ఈ సీజన్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇయర్కి వస్తుంది ఫాలోయింగ్. ఇప్పుడు పోత వచ్చింది కాబట్టి ఇట్లా ఎండిపోయింది కదా, పురుగు పట్టింది. అది అలా ఏం లేదు, అంటే ప్రతి లీఫ్ లైఫ్ అనేది అయిపోతే ఎండిపోద్ది, మళ్ళీ కొత్త లీఫ్ వస్తుంది. ఓహో, వెరీ గుడ్. అట్లా దానికే అది ఎండిపోయి వస్తుంది. ఇది హైట్ ఏమైనా పెరగద్దామా? ఇంతేనా? హైట్ ఏం అంటే మాక్సిమం ఇంత హైటే వస్తుంది. ఓకే, 4 to 5 feet వస్తుంది. బోన్సాయి. బోన్సాయిలో ఫ్రూట్స్ తర్వాత వెజిటేబుల్స్ కూడా ఉన్నాయా? వెజిటేబుల్స్ లేవు, సీడ్స్ ఉన్నాయి మన దగ్గర. అవి కూడా అయిపోయాయి సార్, సేల్ అయిపోయాయి ఎక్కువ. ఓకే, అవి తీసుకుంటే మనం చేసుకోవచ్చు. ఇదేం చెట్టమ్మా? వెరీ గుడ్. ఓహో, ఇప్పుడు ఇది రావాలంటే కాయ ఇప్పుడు మేలో కదా పండ్లు వచ్చింది, మామిడి పండ్లు, కానీ మనకు డిసెంబర్లో కూడా వస్తుందా? వస్తాయండి. అంటే మన సీజన్ సంబంధం లేదు. ఇదైతే సీజన్ సంబంధం లేదు. వెరీ గుడ్. ఏ సీజన్ అయినా దాని ప్రకారం వస్తుంది. దాని గ్రోత్ని బట్టి ఫీడింగ్ ఇస్తూ ఉండాలి. ఫీడింగ్ అంటే మీరు కెమికల్స్ వాడతారా? కెమికల్స్ అంటే ఇవి ఫర్టిలైజర్ ఉంటుంది, డిఏపి అని ఉంటుంది, అది వేస్తాం 15 days అంతే, ఇంకేనా. వెరీ గుడ్. వీటికి కూడా అన్నింటికి ఫర్టిలైజర్స్ వాడతారా? సాయిల్ లో ఏం పెంచినా మనం డిఏపి వేసుకోవచ్చు, గ్రోయింగ్ కోసం అంటే ఇంకేం లేదు. ఓకే ఓకే. ఇప్పుడు అది డిఏపి అనేది ఫర్టిలైజరే కదా, ఆర్గానిక్ కాదు. అంటే కొంతమంది ఆర్గానిక్ టైప్ అంటే కంపోస్ట్ ఒకటే వేస్తాము, మామూలు డిఏపి వేస్తాం. దానికి తేడా ఏందమ్మా సార్? అంటే రెండు స్టామినా కోసం ప్లస్ గ్రోయింగే, కాకపోతే రెండు వేస్తే పర్పస్ అంటే గ్రోయింగ్ ఫాస్ట్ ఉంటుంది అంతే. ఇదే మొక్కమ్మా? అది మామూలు పిచ్చిదే సార్, అదే మొలిచిందా? షోగా ఉంది, ఏదో పేరు మీద లేదు. అది మామూలు పిచ్చి మొక్క ఉన్నాయి చూడండి సరౌండింగ్స్ లో. అవునా? ఓహో, వీటిని కూడా క్రీపర్స్ లాగా గార్డెన్ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని పేరేమ్మా? దీని పేరు ఏం పేరు? ఇది బర్డ్ ఆఫ్ ప్యారడైస్ అండి. వెరీ గుడ్. దీని గురించి చెప్తారా? అది మామూలు షో పర్పస్. దాని ఫ్లవర్ ఏంటంటే బర్డ్ నోస్ ఉన్నట్టు ఉంటుంది. దానికోసం బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అంతే, ఆరెంజ్ కలర్ లో వస్తాయి ఫ్లవర్స్ వస్తాయి. బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అంటే బాతు లాగా ఉంటుందా మొక్క? ఇదంతా వచ్చమ్మా? ఇది సేల్ అయితే లేదు, విడిగా తీసి అమ్ముతారు. అది ఈచ్ వన్ వచ్చి 500 or 1000 లోపల ఉంటుంది. వెరీ గుడ్. దాని పేరు? అది కూడా బర్డ్ ఆఫ్ ప్యారడైజ్. ఓహో, లీవ్స్ సేమ్ లీవ్స్ ఎక్స్పాండ్ అయ్యి. ఆ మొక్కలమ్మా? జేడ్ అండి, అవుట్డోర్ లో లక్కీ ప్లాంట్ లాగా పిలుస్తారు. లక్కీ ప్లాంట్, వావ్. ఇండోర్ లో అయితే లక్కీ బ్యాంబూ ఉంటుంది, అవుట్డోర్ లో జేడ్ ప్లాంట్. వెరీ గుడ్. కొంత సెంటిమెంట్ యూస్ చేస్తారు. జేడ్ అంటే అదే లాగా ఫ్లవర్స్ వచ్చినాయి, ఇది లీవ్స్. ఓకే, ఇది రెడ్ ఫ్లవర్స్ వచ్చింది. అది మామూలు, ఇది కోడి చుట్టూ ఫ్లవర్ అని సంథింగ్ అంటారు. జేడ్ గురించి చెప్తారు నాకు? జేడ్ అంటే అది మామూలు మదర్ ప్లాంట్, ఇలా ఉంటుంది మదర్ ప్లాంట్ ఇది. వెరీ గుడ్. వీటిని కట్ చేసి మనం పెట్టుకోవచ్చు, అలానే వస్తాయి అన్నమాట స్టమ్స్ ద్వారా కూడా. ఓకే ఓకే. ఈ వాస్తు ప్రకారం పెడతారు, ప్లస్ ఏంటంటే లక్కీలా పెట్టుకుంటారు, కొందరు సెంటిమెంట్స్ గా కూడా పెట్టుకుంటారు అవుట్డోర్ లో. ఇండోర్ కాదు. ఇండోర్ కాదు. అంటే జేడ్ ప్లాంట్ పెట్టడం వల్ల ఏమొస్తుంది? అది లక్కీ అనుకుంటారు కొందరు, సెంటిమెంట్ గా అంటే మంచి జరుగుద్ది ఇదిగా పెట్టుకుంటారు. ఇండోర్ లో కూడా ఉంటది, అయితే హ్యాంగింగ్ లో ఉంటుంది. ఓహో, ఇప్పుడు మనీ ప్లాంట్ అని గురించి విన్నాం, కానీ ఫస్ట్ నేను జేడ్ గురించి తెలుసుకోవడం, మీరు చెప్తే తెలుసుకుంటున్నాను. జేడ్ అన్నా మనీ ప్లాంట్ అన్న ఒకటేమా? కాదండి, మనీ ప్లాంట్ వేరు, జేడ్ వేరు. ఏంది వ్యత్యాసం రెండింటికి? లీఫ్ చాలా డిఫరెంట్ ఉంటుంది, అది హ్యాంగింగ్ వస్తుంది, హ్యాంగింగ్ రాదు, ఇలానే బుషి వస్తుంది. ఇండోర్ లో కూడా జేడ్ ఉంటది, కాకపోతే మనీ ప్లాంట్ వచ్చినంత క్రీపింగ్ దానికి రాదు. మనీ ప్లాంట్ క్రీపింగ్ దీనికి రాదు. అది క్రీపర్స్ వాడుకోవచ్చు, ఇది వాడలేము. ఇది బుషిగా వస్తుంది. బుషి, వెరీ గుడ్. ఇండోర్ లో ఉంటది అయితే జేడు, కాకపోతే మనీ ప్లాంట్ వచ్చినంత క్రీపర్ రాదు. వెరీ గుడ్. దాని కాస్ట్ ఎంత పడుతుంది, దీని కాస్ట్ ఎంత పడుతుంది? మనీ ప్లాంట్స్ ఉన్నాయి 140 నుంచి కూడా ఉన్నాయి ఇండోర్ లో. జేడ్ అయితే 500. ఇదైతే ఎంత జేడు? ఇవైతే సేల్ లేవు, మదర్ ప్లాంట్స్ అవి వరకు ఉన్నాయి, 100 అలా ఉంటుంది. ఓకే.
ఇది యాక్చువల్గా ఇండియా ప్లాంట్ లాగా లేదు, ఫారెన్ నుంచి వచ్చిందనా? అలా ఏం లేదు, మన సైడ్ కూడా ఈజీగా దొరుకుతుంది. కాదు కదా, ఇప్పుడు మనీ ప్లాంట్ అనేది యాక్చువల్గా క్రోటన్స్లో ఉంది విన్నాను. జేడ్ అనేది ఫస్ట్ టైం విండవు. ఓకే. జేడ్ అంటే నాకు తెలిసి ఆ పదమే ఇంపోర్టెడ్ లాగా ఉంది. అంటే జేడ్స్ వాడేది అరబ్ కంట్రీస్ నుంచి వాడతారు, మిడిల్ ఈస్ట్ నుంచి, అటు నుంచి యూఎస్లో యూకేలో వాడతారు. జేడ్ అనేది మన నవరత్నాలు లేదు అసలు. ఇది దాని స్టెమ్, ఇది జేడ్. అవన్నీ మదర్ ప్లాంట్స్. ఓహో, ముళ్ళులు ఉంటాయి మదర్ ప్లాంట్. ముళ్ళులు ఏమి ఉండవు, అంటే బోన్సాయి టైప్ ఉంటుంది స్టెమ్ లావుగా. వెరీ గుడ్. ఇది కట్ చేసి మేము ఇలా గ్రో చేస్తూ ఉంటాం. ఆ నర్సరీలో అన్ని ప్లాంట్స్ ఉంటాయమ్మా. ఓకే. వీటిలో అందరి నుంచి ఉంటాయి రేట్స్. టెంకాయ కోకోనట్ ఫ్రూట్స్ అండి. ఎంత నుంచి ఉంటాయి? ఇప్పుడు 3 అడుగులు ఉన్నాయి కదా, అది 200 వెరైటీని బట్టి. ఇవైతే గంగా భవాని. గంగా భవాని. ఇది ఇవి కూడా అవే. ఆహా. అవచ్చి సీవోడి అని అంటారు. ఏం పేరమ్మా? సీవోడి. సీవోడి అంటే? సీవోడి మీన్స్ ఇవి కేరళ వెరైటీస్ ఉంటాయి కదా అన్నమాట. అది ఎంత పడుతుంది? అవి కూడా అంతే 350 అలా ఉంటాయి. ఈ ముందు ఉండేవి అవి ఆరెంజ్ ఇష్టండి, అంటే ఎల్లోగా వస్తాయి. పొలాచి టైప్. ఆ వెరైటీ పొలాచి టైపా? ఈ మొక్క ఎంత పడుతుందమ్మా పొలాచిది అయితే? 300 అలా. 300 పడుతుంది. ఇది ఎన్ని అడుగులు ఉంటుంది? ఒక 3 అడుగులు ఉంటుంది. 4 ఉంటుంది. కొన్ని 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇప్పుడు వేస్తే ఎంతకాలం గ్రో వస్తుంది? 3.5 years. 3.5 years వెయిట్ చేస్తుంది. ఓకే. అవి పప్పాయ కదమ్మా? వెరీ గుడ్. This is JC signing off.